అంటే బేసిక్‌గా నాకు ఒక్కసారిగా మిమ్మల్ని చూసిన తర్వాత ప్రొడ్యూసర్ ఇంటర్వ్యూకి వస్తున్నారని చెప్పారు. మిమ్మల్ని చూడంగానే మీరు పొరపాటున హీరోయిన్ వచ్చిందా అనుకున్నాను యాక్చువల్‌గా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. యాహ్! యాక్చువల్లీ మీ గురించి చాలా క్వెషన్స్ రాసుకున్నాను గానీ, బట్ నా ఫస్ట్ క్వెషన్ ఏంటంటే, సినిమాలో ఎందుకు యాక్ట్ చేయకుండా ఓన్లీ ప్రొడక్షన్ సైడ్ ఆగిపోయారు? సార్ సినిమాలో యాక్ట్ చేయడానికి మెంటలీ ప్రిపేర్డ్ లేను. అంటే నేను ఉన్నాను. బట్ మా ఫ్యామిలీ ఆబ్వియస్లీ ప్రిపేర్డ్‌గా లేదు. హ్మ్. బికాజ్ నేను ఎప్పుడు అది నేను చెప్పలేదు మా ఫ్యామిలీ వాళ్ళకి నాకు ఈ ఇంట్రెస్ట్ ఉందని. ఎక్సెప్ట్ మా మామ్ డాడ్‌కి, మా ఇన్‌లాస్‌కి ఎప్పుడు ఇది మాట చెప్పలేదు దట్ నాకు ఈ ఫీల్డ్‌లో కూడా ఇంట్రెస్ట్ ఉందని. హ్మ్. సో నాకు ప్రొడక్షన్ కోసం అది ఆపర్చునిటీ వస్తే ఏమనుకున్నా అట్లీస్ట్ ఇండస్ట్రీకి అయితే తెలుస్తాము. ఎంటర్ అయితా. ఇంట్రొడ్యూస్ దాని అవ్వచ్చు. తర్వాత వి కెన్ డిసైడ్ అబౌట్ యాక్టింగ్ ఆర్ సంథింగ్ అట్లీస్ట్ స్టెప్ ఇన్ అయితే చేద్దామని ఆ స్టెప్ ఇన్ చేస్తున్నాను. ఓకే. అయితే అసలు ఈ ఫీల్డ్‌లోకి ఎలా వచ్చారంటే, ఈ పర్టిక్యులర్‌గా ఈ సినిమా తోటి అంటే, ఒక హోమ్ మేకర్ కింద ఉన్న మీరు, ఎస్. అసల సినిమా ఫీల్డ్ అంటే సంబంధమే లేని మీరు, ఏకంగా ఒక ప్రొడక్షన్ చేసేసి, ఒక సినిమాని ఇంత బజ్ క్రియేట్ చేసి రిలీజ్ దాకా తీసుకొచ్చారు. అంటే హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? సో ఇట్ ఆల్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ మై హస్బెండ్ టు బి వెరీ ఆనెస్ట్. హీ ఆల్వేస్ న్యూ కి నాకు గ్లామర్ ఇండస్ట్రీ ఇంకా ఫ్యాషన్ ఇండస్ట్రీ వాట్ ఎవర్ ఆన్ ఇంట్రెస్ట్ స్క్రీన్స్ ఉంది. ఉండాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఓకే. అప్పుడు చిన్నప్పటి నుంచి ఉంది అది ఒకటి. బికాస్ ఐ న్యూ దట్ నేను చేయగలుగుతాను అని నాకు అది ఇంట్రెస్ట్ ఉంది. కానీ సడన్లీ ఆయన ప్రొడక్షన్ అని థాట్ తెస్తారని నేను అసలు అనుకోలేదు. కానీ అదే ఆయన దగ్గర ఒక స్క్రిప్ట్ వచ్చింది. ఆయన ఫ్రెండ్స్ ఆయన జిమ్కి వెళ్తారు. అక్కడ ఒక ఫ్రెండ్ వస్తాడు సూర్య అని. సో అక్కడ జిమ్ నుంచి ఆయన దగ్గర ఒక స్టోరీ వచ్చింది. ఆయన వచ్చి నాకు ర్యాండమ్ గా చెప్పారు మనం మూవీ చేద్దాం అంటే నేను కొంచెం షాక్ అయినా అసలు ఏమంటున్నారు అని. కానీ హీ వాజ్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్. హీస్ లైక్ ఐ వాంట్ టు డూ ఇట్ బట్ ఐ విల్ నాట్ బి ద ఫేస్. ఐ వాంట్ యూ టు డూ ఇట్. ఐ వాజ్ హ్యాపీ దట్ ఆబ్వియస్లీ నాకు ఏది చేయాలని ఉంది చిన్నప్పటి నుంచి. ఆ ఆపర్చునిటీ నాకు దొరుకుతుందంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో దట్స్ హౌ వి బిగిన్ అవర్ జర్నీ ఫర్ దిస్ భరతనాట్యం. జనరల్‌గా దీంట్లో చాలా వరకు తెలుసున్న వాళ్ళే దీన్ని మేనేజ్ చేయాలంటే కొంచెం కష్టపడుతుంటారు కదా! దట్టు మీ ఫస్ట్ ప్రొడక్షన్, దట్టు Yes, sir. లేడీ ప్రొడ్యూసర్ అనేసరికి కొంచెం ఇది ఉంటది కదా! మరి అంటే మెంటల్‌గా ఏం ప్రిపేర్ అయ్యారు? వచ్చిన హర్డిల్స్‌ని ఎలా క్రాస్ చేసుకుంటూ ఇక్కడి దాకా వచ్చారు? సో మెంటల్లీ ప్రిపేర్ అంటే ఆబ్వియస్లీ నేను షూట్కి వెళ్ళినప్పుడు ఒక 150 అబ్బాయిలు స్టాఫ్ గ్రౌండ్ స్టాఫ్ అన్ని కలిపి ఉండేవాళ్ళు. నేను ఒక్కటే అమ్మాయి ఉండేవాళ్ళని. హీరోయిన్ ది షూట్ లేనప్పుడు నేను ఒక్కటే ఉండేవాళ్ళని. కానీ అప్పుడు అది సిచ్యువేషన్ చూసి నర్వస్ కాకుండా పాయల్ ఇది నీకోసం గ్రేట్ ఆపర్చునిటీ, నీకోసం పెద్ద లెర్నింగ్, గివ్ అప్ చేయకు. అది మెంటలీ చాలా ప్రిపేర్డ్ అవుతూ ఇక్కడి వరకు ఐ మీన్ నేను దాంట్లో నా 100% ఇచ్చి అది స్ట్రెస్గా తీసుకోకుండా చాలా ఎంకరేజింగ్ గా తీసుకున్నాను. అంటే స్ట్రెస్ కింద కాకుండా ఒక ప్యాషన్ కింద, ప్యాషన్‌ని మనం అంటే దాంట్లో Lead చేస్తున్నా ఎంతవరకు అలాగా ఎక్స్‌ప్లోర్ అవ్వచ్చు అనేది ఎక్స్‌ప్లోర్ ఎక్స్‌ప్లోర్ చేయడానికి. చేసిన సార్. ఐ మీన్ ఎవ్రీ డే ఐ ఎక్స్‌ప్లోర్డ్ సంథింగ్ న్యూ. సంథింగ్ అంటే యూ హావ్ లెర్న్డ్ సంథింగ్ I have ఫ్రమ్ learned a lot from this movie industry, Movie and industry. I'll tell you this industry is amazing. అమేజింగ్. అయితే యాక్చువల్‌గా ఏంటంటే ఈ సినిమాకి భరతనాట్యం అని టైటిల్ పెట్టలేదు. ముందు నేను చెప్పినట్టే భరతనాట్యం అనగానే ఒక క్లాసికల్ ప్లస్ దట్టు ఏంటంటే కేవీఆర్ మహేంద్ర ఇంతకుముందు తీసిన సినిమా దొరసాని. దొరసాని. అదొక ఎమోషనల్ రోలర్ కోస్టర్ రైడ్ కింద ఉంటది. అవును సార్. సో మళ్ళీ భరతనాట్యం అంటే భరతనాట్యంలో ఏమన్నా ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్ తీసుకొస్తారనుకున్నాం. బట్ ఇది లోపల చూస్తే హర్ష, చెముటు వీళ్ళందరూ మొత్తం కామిక్ వేలో వెళ్ళిపోయింది కదా! అవును సో సార్. అంటే మరి అంటే ఒక్కోసారి ఏంటంటే ఒక సినిమాకి తగిన టైటిల్ పెట్టకపోవడం కూడా ఒక చిన్న డ్రాబ్యాక్ అవుతది. అంటే మరి దీనికి భరతనాట్యం అనే టైటిల్ ఎవరు సజెస్ట్ చేశారు? ఎలా యాక్సెప్ట్ చేశారు దాన్ని? సార్ ఈ మూవీ మీరు చూస్తే మాత్రం మీకు తెలుసది. ఈ మూవీ భరతనాట్యం చుట్టే ఈ మూవీ ఉంది. ఓకే. ఐ మీన్ దానికన్నా బెటర్ నేమ్ మేము ఈ మూవీకి పెట్టేది అవకాశమే మాకు అంటే దొరకలేదు. అనుకున్నారా ఏమన్నా? అట్‌లీస్ట్ టైటిల్స్ అనుకున్నారా? అంటే ఇది స్క్రిప్ట్ ఒక్కటే స్టేజ్‌లో. టైటిల్ అనుకున్నాం. ఇది ఒకే టైటిల్ పైననే వర్క్ చేసినాం. ఓకే. అంటే ఆబ్వియస్లీ బికాస్ ఇట్స్ థ్రిల్లర్ కామెడీ అండ్ సస్పెన్స్ మూవీ వి వాంటెడ్ టు జనరేట్ దట్ సస్పెన్స్ త్రూ దిస్ వర్డ్ సార్. ఇంకా భరతనాట్యం అని ఇంకొక పాయింట్ ఎందుకంటే ఈ మూవీలో అందరూ వాళ్ళ ప్లేసెస్ లో అది భరతనాట్యమే చేస్తున్నారు. భరతనాట్యం ఇస్ నాట్ ఈజీ వెన్ యూ పర్ఫార్మ్ ఇట్స్ నాట్ ఈజీ. సో వాళ్ళందరూ ఒక దేర్ క్యారెక్టర్ సిట్యుయేషన్ ఈస్ లైక్ పెర్ఫార్మింగ్ ఏ భరతనాట్యం. ఓకే. సో దట్ వాస్ యాప్ట్ ఫర్ దిస్ మూవీ. ఓకే. అలా అదర్వైజ్ ఆల్సో ద మెయిన్ ఎలిమెంట్ ఆఫ్ ద మూవీ ఇస్ భరతనాట్యం. భరతనాట్యం. సో అందుకని చెప్పి ఆ టైటిల్ సజెస్ట్